ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పిన దేశ సైన్యానికి నాయకత్వానికి దైవబలం మెండుగా ఉండాలని కోరుతూ జనసేన పూజా కార్యక్రమాలు చేపట్టింది. షష్ఠ షణ్ముఖ క్షేత్రాలు, ఇతర ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలోని మొత్తం 12 ఆలయాల్లో పూజా కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు జనసేన ఎమ్మెల్యేలు, నాయకులు, శ్రేణులు ఆయా ఆలయాలకు వెళ్లారు. ఏపీలో 2 సుబ్రహ్మణ్య క్షేత్రాలు, విజయవాడ ఇంద్రకీలాద్రి, పిఠాపురం ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. ప్రజలందరూ కూడా ఒక బలమైన అండగా నిలబడాలని, ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతతోటి దేశభావం, దేశభక్తి అనేది కలగాలనే ఆలోచనతోటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఉన్న శ్రేణులందరినీ కూడా ఒక నూతన ఉత్తేజం ఇచ్చే విధంగా దేశం కోసం, మన రక్షణ కోసం పోరాడే మన సైనికులకి ఒక మంచి నాయకత్వమే సరిపోదు, దైవ బలం కూడా చాలా అవసరం ఇటువంటి సందర్భాల్లో అని ఆయన సూచనల మేరకు ఈ రోజున 12 ఆలయాల్లో కర్ణాటకలోను, తమిళనాడులోను, మన ఆంధ్రప్రదేశ్లో కూడా మీ అందరం కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన సూచనల మేరకు ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగే విధంగా ఎప్పుడు కూడా సందర్భాన్ని బట్టి మనం మాట్లాడడం అనేది కాదు. ఏ సందర్భాలైనా సరే ముందు మన దేశం, మన కోసం త్యాగాలు చేసిన మన సైనికులు, ఏ విధంగా ఘటనలు మనం కొన్ని సంఘటనలు చూసామో గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్కరిని కదిలివేసింది. కానీ ఒక బాధ్యత కూడా మనందరిలో